సార్ ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక 30+ ఏజ్ అని అనుకుందాం అప్రాక్సిమేట్‌లీ. సో, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి? కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి? స్మాల్, మిడ్ క్యాప్స్ ఇలా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? యాక్చువల్లీ కొత్తగా వచ్చిన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే, మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రోడక్ట్ లాగా చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మీరు చెప్పారు కదా మిడ్ క్యాప్ ఎంత, స్మాల్ క్యాప్ ఇలా కాదు మనం చూడవలసింది. సో మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రోడక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దిస్ ఈజ్ ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్, గోల్స్. ఐ ఫీల్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ డివైన్ ప్రోడక్ట్, డివైన్ ఇన్వెస్ట్మెంట్, డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ గోల్స్. సో మనము మన గోల్స్ ఏంటి, ఆ గోల్స్ అన్నీ ఒకటి నోటిఫై చేసుకొని ఆ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ని అసైన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మేము మా పోర్టల్లో గోల్ ప్లానింగ్ ఉంటుంది. దాంట్లో మేము ఏం చేస్తామంటే అన్నీ కూడా గోల్స్ అన్ని డిఫైన్ చేసుకొని, గోల్స్ అంటే టార్గెట్స్ లాగా వాడే చేసుకొని ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వాటన్నిటిని సింక్ చేస్తాం, లింక్ చేసేసి సింక్ చేసేస్తాం. ఈ ఫండ్ పెరుగుతున్న కొద్దీ నీ గోల్కి ఎంత దూరంలో ఉన్నావు, నీ గోల్ ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడున్నావు, ట్రాక్లో వెళ్తున్నామా లేదా, ఈ స్పీడ్లో వెళ్తే మనం రీచ్ అవుతామా లేదా, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం అనుకోండి, మీ గూగుల్ మ్యాప్ చూపిస్తుంటుంది కదా ఎంత దూరం ఉంది, ఎంత టైం ఉంది, రైట్ డైరెక్షన్ చూపిస్తుంటుంది. సపోజ్ పొరపాటున నువ్వు కనుక తప్పు డైరెక్షన్ వెళ్ళామనుకోండి, అది నిన్ను ఆపేసి నువ్వు ఇట్లా కాదు ఇట్లా పో అని చెప్పదు, అది మళ్ళీ రీరూట్ చేసేస్తుంది. అవును, రీరూట్ చేసి నువ్వు రైట్ డైరెక్షన్ తీసుకున్నాక తిప్పుతూనే ఉంటుంది నిన్న అది. సో అలా అక్కడ కాబట్టి ఓకే తిరుగుతాం, కానీ మన లైఫ్లో అలా తిరగలేం కదా. మనం ఒక గోల్ పెట్టుకొని మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తే ఆ గోల్ రీచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ లేకపోతే ఇంజనీర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ ప్రొఫెషనల్ స్టడీ చేయాలి అనుకుంటే దే నీడ్ బిగ్ మనీ. ఆ మనీకి నేను యాజ్ ఎ ఫాదర్గా తయారై ఉండాలి, లేకపోతే వాళ్ళ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేను కదా. నేను పిల్లలకి ఇవ్వగలిగేది ఏకైక అసెట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్గా ఇవ్వాలి. ఇక్కడ డబ్బుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సీట్ వచ్చి ఇంకేదైనా తక్కువ బడ్జెట్ అయితే ఓకే, బట్ ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు యాజ్ ఎ పేరెంట్గా వీ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. దానికోసము నేను ఒక గోల్ పెట్టుకున్నాను, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ మై గోల్. అలాగే చిల్డ్రన్ మ్యారేజ్ మై సెకండ్ గోల్. లేదా నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి ఒక గోల్, లేదా కార్ కొనుక్కోవాలి, లేదా వెకేషన్ రావాలి, లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఒక గోల్, లేదా వెల్త్ క్రియేషన్, ఇవన్నీ నా గోల్స్. దీంట్లో మళ్ళీ టైం ప్రకారంగా డివైడ్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇలా షార్ట్ టర్మ్ ఏది, నాకు ఇమీడియట్లీ ఏం అవసరాలు ఉన్నాయి, సపోజ్ కార్ కావాలి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో, ఇల్లు కొనుక్కోవాలి ఒక 5 ఇయర్స్ లోపల, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఏజ్ బట్టి ఇంత టైం ఉంది నాకు, చిల్డ్రన్ మ్యారేజ్ ఏజ్ బట్టి ఇంత టైం ఉంది, రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 50, 45, 50, 55 నుంచి ప్రిపేర్ అయిపోవాలి. ఇవన్నీ టైం పీరియడ్ కదా, దానికి తగ్గట్టుగా మన ఫండ్స్ని అసైన్ చేసుకుంటూ ఉండాలి. సో అంతేగాని ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, నేను ఈ క్యాప్లో పెట్టాలా, ఇది కాదు మనం చేయాల్సిన పని.